ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 16, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రసక్తమైన వెండిగాను ఉండును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారి స్నేహితులు యోబు గారితో మాట్లాడుతూ, ఇదిగో నీకు నువ్వు చేసిన పాపమును బట్టే నీకు ఈ కష్టం వచ్చిందేమో, నువ్వు పాపం చేయకపోతే ఈ కష్టం ఎందుకు వస్తుంది అనేటట్లుగా మాట్లాడి బాధ పెడతా ఉంటారు. అలాగే నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని యొక్క మాటలు అవలంబించు, ఆయన నోటి ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకో, నువ్వు సర్వశక్తిని వైపు తిరిగి నీ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించుకో, అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. కాబట్టి నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీకు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు అనే ఉద్దేశాలన్నీ కూడా యోబు గారితో మాట్లాడుతూ ఉండి యోబు గారిని బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాన్ని మనం ఆపాదించుకున్నట్లయితే దేవుని యందు, దేవుని మాటల యందు, దేవుని కార్యముల యందు మనము యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి నచ్చినట్లు బ్రతికినప్పుడు, దేవునికి అడుగు జాడల్లో నడిచినప్పుడు, లోకం నుండి అయినను మనతో ఉన్నవారి నుండి అయినను, అది స్నేహితులైనా, ఆత్మీయులైనా, కుటుంబమైనా, లోకమైనా సరే, మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన శ్రమను బట్టి, మనకు వచ్చిన రోగాన్ని బట్టి, మనకు వచ్చినటువంటి శోధన బట్టి వారు అంటారు ఇలానే, ఇదిగో నువ్వు దేవునిలో అంతలా ఉంటావు కదా, దేవుడు ఎందుకు నీకు ఈ కష్టాన్ని ఇచ్చాడు, అయితే మీరేదో పాపమే చేసి ఉంటారు, అందుకే దేవుడు ఈ యొక్క కష్టాన్ని ఇచ్చారు అని మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనల్ని వేధిస్తూ మాటల చేత మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఎవరి మాటల యొక్క నొప్పి కూడా మన హృదయానికి తగలకుండా దేవుడు చూసుకుంటాడు అనేది మనము గమనించుకోవాలి. దేవుని నుండి మనకు వచ్చింది ఏదైనానూ సరే, అది మనము సంతోషంగా మన జీవితంలో చేర్చుకోవాలి. దేవుని చిత్తం ఉంటే మన జీవితంలోకి దేవుడు ఏది అనుమతించాలి అనుకుంటే అది అనుమతిస్తారు. అది ఆయన ఇష్టం. మనల్ని చేసుకున్నవాడు, మనల్ని రక్షించుకున్నవాడు, మనకు నీతిమంతులుగా తీర్చినవాడు దేవుడైనప్పుడు, మనకి మంచి బ్రతుకునిచ్చినప్పుడు, మనకు ఉన్నతమైన స్థితినిచ్చినప్పుడు, ఆయన చేసుకున్న కొండను ఆయన బద్దలు కొట్టుకున్నా పర్వాలేదు, ఆయన నిలబెట్టుకున్నా పర్వాలేదు అని మనం అనుకుంటే, దేవుడు మనల్ని ఇంకా గొప్పగా అలంకరించి మనల్ని ఆయనకు మహిమార్థంగా ఉంచుకుంటారు. కాబట్టి యోబు యొక్క జీవితాన్ని మనకి సాదృశ్యంగా పెట్టి మనం ఇలా ఉంటే మన జీవితాలు బాగుంటాయి, దేవుని యొక్క చిత్తానికి మన జీవితంలో స్థానం ఇస్తే దేవుడు ఇంకాస్త చక్కగా మన బ్రతుకుల్ని మలుస్తారని ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.